తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాలి. గురుగారు, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఏ నక్షత్రం వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుందా బంధం అనేది? సాధారణంగా ఏంటంటే నక్షత్ర పొంతన అంటారు. నక్షత్ర పొంతనలో మనకి ఏంటంటే పలానా నక్షత్రం వాడు అంటే ఆ నక్షత్రంతో పొంతన జరిగిందా లేదు చూస్తామట. సో అశ్విని నక్షత్రం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయి యొక్క నక్షత్రం నుండి పొంతన చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అశ్విని నక్షత్రం అనుకుందాం. అశ్విని నక్షత్రంలో లెక్కలు కడతారన్నమాట. తర్వాత వచ్చే నక్షత్రాలు ఏది, అందులో సాధన తార ఉందా, సంపద తార ఉందా, మిత్రతార, పరమిత్రతార, ఇలాగా రకరకాలుగా తారలు అని చూస్తామంట. దీనికి ఒక క్యాలిక్యులేషన్ అంతా ఉంటుందన్నమాట. ఇది పంచాంగం మనకు ఎప్పుడు కనబడుతుంది అన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం అన్నది ఒక అమ్మాయి అయితే అప్పుడు ఆ అమ్మాయిని ఏ నక్షత్రం ఉన్న ఇంటికి పంపించాలి అంటే భర్తగా వెళ్ళి ఆ ఇంటి యజమాని వాళ్ళతో కలిసి ఉండడానికి వివాహ వ్యవస్థకి ఏ నక్షత్రం చూడాలి. అని దాంట్లో మొట్టమొదటి కనబడేది అశ్వినికి సంపద తార ఏదంటే భరణి నక్షత్రం అవుతుందన్నమాట. అంటే ఈ భరణి నక్షత్రం ఏంటంటే ఒకవేళ ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే భరణి నక్షత్రం ఇంట్లోకి వెళ్తే భర్త భరణి నక్షత్రం అయితే సిరి సంపదలన్నీ ఆ ఇంటికి కలిసి వస్తాయని. సో అశ్విని నక్షత్రం అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు భరణి నక్షత్రం ఉన్న అబ్బాయిని చూసుకుంటే వాళ్ళు బాగుంటుందని చెప్తామన్నమాట. నక్షత్ర ప్రకారం ఇంకా మన లగ్నాలు రాసులు రకరకాలు ఉంటాయనుకోని, బట్ ఓన్లీ నక్షత్రం మీరు అడిగారు కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తే అది బాగుంటుందన్నమాట. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏంటంటే భరణి నక్షత్రం కాకుండా అలాగే మనం తీసుకుంటే రోహిణి నక్షత్రం తీసుకున్నాం. భరణి బదులు రోహిణి తీసుకుంటాం. మళ్ళీ దానికి అధిపతి మనకు ఎవరైనా వేరే సంగతి. రోహిణి నక్షత్రం వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే అది ఇది ఎలాగైతే సంపద ఇస్తుందంటారో అలాగే మన రోహిణి నక్షత్రం కలిసి క్షేమతార అవుతుందన్నమాట. రోహిణి అనేది ఎప్పుడైతే క్షేమతార అంటే ఆ ఇంటికి వెళ్తే క్షేమంగా ఉంటాం. మనకు ఆ ఇంట్లో వెళ్ళడం ఆడపిల్ల వెళ్ళడం వల్ల సంపద కావాలా క్షేమంగా ఉండడం కావాలా అది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే చాలామంది సంపద కోరుకుంటారు. కారణం ఎందుకంటే వాళ్ళు ఏదో చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు వెళ్ళిన చోట సంపదలు అది ఉండి కలిసి వచ్చి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని సంపదదారు చూస్తుంటారు. కొంతమంది అంటే క్షేమతార చూస్తుంటారు. క్షేమతార సాధన ప్రయాణాలు చూస్తుంటారు. బట్ ఇందులో కూడా క్షేమతార అయితే కొంచెం పర్వాలేదు కదా, అమ్మాయి ఎక్కడ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మనకు అదే ఇంపార్టెంట్ అని చెప్పి క్షేమతారని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు అంటే మనకి రోహిణి నక్షత్రం చూసుకుంటే అది బాగుంటుంది. అంటే అశ్వినికి భరణి తర్వాత మనకు కనబడేది రోహిణి నక్షత్రం కనబడుతుందన్నమాట. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతుంటే మనకి ఏంటంటే ఆరుద్ర నక్షత్రం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే కనిపిస్తుందో ఇది ఎలాగంటే సాధన తారవుతుంది. ఇప్పుడు సాధారణంగా అంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటే మన ఇంట్లో మగ పిల్లడు ఉన్నాడు, వీడు ఏమీ సాధకుడు కాదు, ఏదో అలాగా తండ్రి గారి ఆస్తిని ఖర్చు పెట్టాడు కూడా లైన్లో గాడీలో పాడలేదు, వీడికి సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే కాబట్టి లైన్లోకి రాడు అని అనుకున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అశ్విని నక్షత్రం అమ్మాయిని చూడడానికి ప్రయత్నం చేస్తారు ఆరుద్ర నక్షత్రం వాడు. కారణం అంటే ఈ అశ్విని నక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని కానీ చేసుకుంటే ఈమె ఒక సాధనగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆ ఇంటి వ్యవహారం అంతా మార్చేస్తుంది అద్భుతంగా. సో సాధారణ పూర్వాశ్రమంలోని అంటే మనకు ఒక 20-30 ఏళ్ల క్రితం రోజుల్లో ఏం చేసేవారంటే ఇలా చూసేవారు. ఒక వ్యాపార కుటుంబం ఉంది, ఒక వైశ్యాసులు ఉన్నారు, మంచి వ్యాపారస్తులు ఉన్నారు, లేకపోతే ఒక బంగారు వ్యాపారస్తులు ఉన్నారు, లేకపోతే బట్టల వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటి వాళ్ళ పిల్లలకు సాధారణంగా ఏంటంటే చదువు తక్కువ ఉంటుంటుంది, వ్యాపారంలో దింపేస్తుంటారు. ఎందుకంటే వ్యాపారం మాకు ముందుగా చదువు ఏంటిది, కానీ వాడు ముద్దుగా తయారవుతాడు, ఏ పని చేయలేకనే ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే సాధన తారతో కూడిన నక్షత్రం చూడాలనుకుంటారు. సో మన పిల్ల అశ్విని నక్షత్రం అమ్మాయి కానీ ఒకవేళ కానీ ఆరుద్ర నక్షత్రం ఉన్న అబ్బాయిని చేసుకుంటే ఒక సాధకురాలాగా వెళ్ళి వాడి లైఫ్ని మారుస్తుంది, ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ కనబడతాయంటే ఈ అమ్మాయి వస్తే పెళ్ళి అయితే కానీ బాగుపడరా అంటుంటారు చాలామంది, పెళ్ళి అయిన తర్వాత బాగుపడ్డారా అని చెప్పి చాలామంది ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇలాంటి నక్షత్రాలు వాళ్ళు చూసి చేయడం వల్ల అమ్మాయి రావడమే సాధనతో చేసిన సక్సెస్ఫుల్ అని ఉంటుంది మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఒక బెస్ట్ నక్షత్రం అంటే మనం ఇప్పుడు భరణి అనుకున్న ఒకటి, అలాగే మనం కూడా చూస్తే రోహిణి అనుకున్నాము, అలాగే మనం చూస్తే ఆరుద్ర నక్షత్రం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ 3 నక్షత్రాలు అశ్విని వాడు. అలాగే ఇంకొక 3 నక్షత్రాలు ఉన్నాయి. అదేంటంటే పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం కూడా అశ్విని వాళ్ళకి బాగానే ఉంటుంది.
సో ఇదేంటంటే ఈ పుష్యమి నక్షత్రం అంటే మన శని నక్షత్రం కదా అని అనుకోవడానికి ఏం లేదు మనం. అలా వెళ్ళకూడదు ఇంకా మళ్ళా. అలాగే ఆశ్లేష నక్షత్రం మనకి బుధుడు నక్షత్రం కదా, అలా అని చూడదు. నక్షత్రాలు సాధన సంపద ఇవన్నీ ఒక ప్రమాణికంగా మన పెద్దవాడు పంచాంగంలో రాసింది, ఆ రాసిందే మనం ఫాలో అవుతుంటాం అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే అశ్విని నక్షత్రానికి భరణి బాగుంటుంది. అలాగే అంటే ఒక లైన్లోకి వస్తాయి మనకున్న 27 నక్షత్రాలలోని మనం తీసుకుంటే కనీసం ఒక 12 నుండి 14 నక్షత్రాలు సూట్ అవుతాయి అశ్విని నక్షత్రాలకి. సో మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే వీటిలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అబ్బాయి ఉంటే కూడా ఈ విధంగానే చూసుకోవాలి. అబ్బాయి ఉన్నప్పుడు మనకి ఏ నక్షత్రం తెచ్చుకోవాలి, అబ్బాయి నక్షత్రం నుండి మనం ఏ నక్షత్రం తెచ్చుకోవాలి చూసుకుంటామట. అప్పుడు చూసినప్పుడు కూడా ఇలాగే చూస్తారు వాళ్ళు. మన ఇంటికి ఏ నక్షత్రం వస్తే బాగుంటుంది అని చూస్తారు. సాధన తార కావాలా, సంపద తార కావాలా, అమ్మాయి వస్తే మనకు సంపద కావాలా, అమ్మాయి వస్తే మనకి ఇల్లు నిలబెట్టాలా, మిత్రతార కావాలా, పరమిత్ర తార కావాలా, ఇలాగా చూసుకుంటారు వాళ్ళు. చూసుకుని నక్షత్రాన్ని మనం బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దామన్నమాట. ఇట్లాంటి కంపేర్ చేసుకుంటూ మనం ప్లానింగ్ కానీ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే మనకేంటంటే ఇందులో ఉన్న 10 పాయింట్లు ఉంటాయి. వివాహం అనేసి 10 రకాల పాయింట్స్ ఉంటాయి. సో అందులో ఒక పాయింట్ ఏంటంటే నక్షత్ర సంబంధం, అంటే నక్షత్రం కలిసే తారాబలం కలిసిందా లేదా అనేది ఒక పాయింట్ అనమాట. ఈ తారాబలాలు కలిస్తే దానికి ఇంకొక పాయింట్ ఏంటి వస్తుందంటే ఎన్ని మార్కులు వచ్చాయని వస్తుంది. సో అశ్విని నక్షత్రం నుండి భరణి నక్షత్రానికి ఎన్ని పాయింట్లు మార్కులు వస్తున్నాయి, ఇది మళ్ళీ ఒక పట్టి ఉంటుందన్నమాట. అలాగే అశ్విని చూసి ఆరుద్ర నక్షత్రానికి ఎంత పాయింట్స్ వస్తున్నాయి. అలాగే మన అశ్విని నక్షత్రం మనం తీసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పుష్యమి నక్షత్రానికి అన్నీ వస్తున్నాయి. అలాగే ఇలాగ అన్ని పాయింట్స్ వస్తే అది కూడా చూస్తారన్నమాట తారాబలం కలిసేటప్పుడు. ఒక్కొక్కసారి 20 పాయింట్లు వస్తాయి, ఒక్కొక్క 24 పాయింట్లు వస్తాయి, ఒకసారి 28 పాయింట్లు వస్తాయి కొందరికి. కాంబినేషన్ ఇటువంటి చూసి యావరేజ్ ఇస్తే ఆ పాయింట్స్ కూడా ఏంటంటే 15 పైన వచ్చిన పాయింట్స్ అన్నీ కొంత పర్వాలేదు అనుకోండి. 18 వస్తే యావరేజ్, 36కి సగం 18 పాయింట్లు రెండు కలవడం వల్ల 18 వస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంట. ఒక్కొక్కసారి 18 పాయింట్లు కంటే ఎక్కువ వస్తాయి కానీ నక్షత్రాలు కలవంటారు. సో అంతేంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన ఈ నక్షత్ర వాళ్ళని చూడొచ్చు, అలాగే పాయింట్లు ఎలా కలిసాయని కూడా చూసుకోవాలి. చూసుకుని ముందుగా వెళ్ళగలితే ఏంటంటే ఒక బేసిక్గా కొంత 50% వరకు మనం పర్వాలేదు అని పాజిటివ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం వ్యాధి.